అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం మే 24వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఎలా విధంగా ఉంటున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇదే. అయితే మీరు జీవితంలో ఏం జరుగుతుంది, అలాగే మీ యొక్క జీవితంలో సంబంధించినటువంటి శుభమైన ఫలితాలు ఏ విధంగా, శుభ ఫలితాలు ఏంటి, ప్రతికూలతలు ఏ విధంగా ఉన్నాయి, అనుకూలతలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దైవారాధన చేయాలి, ఏం చేయాలి అనేది పూర్తిగా వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్తున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలోనే 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులని కన్యా రాశిగా పరిగణికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక విజయాల కోసం మీరు నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను ఆలోచించి బేరీజు వేసుకొని అమలు పరుస్తూ ఉంటారు. ఇక ఓర్వజాలడే కళ్ళు వీరి చుట్టూ లాగానే ఉంటాయి. ఇక మీరు పనిచేసే చోట ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులలో మీకు ఓర్వలేని వ్యక్తులు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కన్యా రాశి వారు ఏదైనా నూతన పని తలపెట్టే ముందు ఖచ్చితంగా శుభారాధనని చేసుకోవాలి. ఇక సమయంలో మీరు ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో 4 లవంగాలను వేసుకొని మూటలాగా కట్టుకొని జేబులో కానీ, పర్సులో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రభావితం తగ్గుతుంది. మీకు అనుకున్న పని ఖచ్చితంగా సమయంలో పూర్తి అవుతుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, 2025 సంవత్సరం మే 24వ తేదీ శనివారం నాడు ఈ యొక్క దినఫలాల ప్రకారం చూస్తే మీకు మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చూడబోతున్నారు. ఇక ఏ పనిని మొదలుపెట్టినా కూడా కానీ మీరు ఒక విధంగా చూసుకున్నట్లయితే కనుక, ఈ దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూడజాలని ఈరోజు మీకు ఒక ఫలితం అయితే దక్కబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక ఫోన్ కాల్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. చాలా కాలం నుండి ఒక అవకాశం కోసం, కెరియర్కి సంబంధించింది కానివ్వండి, ఒత్తిడి జీవితానికి సంబంధించింది కానీ, లేదా ఆదాయ మార్గానికి, అంటే మీరు ఏ ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం కోసం మీరు చాలా కాలంగా మీరు దగ్గర ఎదురు చూసినటువంటి అవకాశాన్ని పొందుకుంటారు. ఆ యొక్క విషయం అనేది మీకు ఫోన్ కాల్ ద్వారా రిసీవ్ చేసుకుంటారు. దీని గురించి మీరు ఇక రిసీవ్ చేసుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే అటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. అలాగే మిగిలిన అంశాలు కూడా కన్యా రాశికి మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈరోజు కాస్త అయితే ఉపశమనం లభించబోతుంది. ఇక అనారోగ్య సమస్యల నుండి మీకు విముక్తి అనేది పొందుతారు. ఆర్థికపరమైన అంశాలు కూడా అద్భుతమైన ఫలితాలను చూస్తారు. కానీ అనవసరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి. అది మీ చేతిలో ఉండే, అంటే ఖర్చులు అనవసరంగా లేవని కూడా పెడుతూ ఉంటారు. వారిని మీరు తగ్గించుకోవడం ఉత్తమం. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతుంది. అలాగే కన్యా రాశి వాళ్ళ యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక, ఎవరైతే చాలా రోజుల నుండి ఒక వ్యక్తిని కలవాలనుకుంటే కనుక ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. ఇక కన్యా రాశి వారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇక ఆ అవకాశం అయితే ముందుకు రాబోతుంది. కానీ ఈరోజు దినఫలాల ప్రకారం బంధువుల్లో ఒకరికి గొడవ జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం వినియోగదారులతో ఒక వ్యక్తి ఈరోజు మీకు ఒక క్లోజ్గా అవుతారు. అంటే మీరు చాలా సఖ్యతగా మాట్లాడతారు. కొన్ని సలహాలు, సూచనలు మీకు అందజేస్తారు.
ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు ఎక్కే పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులు నూతన వ్యాపారాలు గురించి డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి డబ్బులు అందే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీరు ఈ జాతకం ప్రకారం అలాగే కన్యా రాశి వారు ఎవరైతే విద్యార్థులు పరీక్షలకు సిద్ధపడుతున్నారో వారి ఈరోజు సిలబస్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయబోతున్నారు. ఈ 2025 సంవత్సరమే 24వ తేదీ శనివారం అనేది ఉండబోతుంది. అలాగే ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా మీరు శివారాధన, హనుమాన్ చాలీసను ఖచ్చితంగా పఠించాలి. ఇక ప్రయత్నం చేయండి. అంటే ఎవరైనా సరే ప్రయాణికులు దాహంలో అలమటించినట్లయితే వారికి దాహాన్ని తీర్చుకున్నట్లయితే ఎంతో పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి ఈ పని ఖచ్చితంగా చేయండి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే చాలా రోజులు బంధువులతో కానీ మిత్రులతో కానీ సత్సంబంధాలు కలిగి ఉన్నారో వారి మధ్య చిన్న చిన్న స్పర్ధలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే మీకు అవసరం. ఈ విధంగా అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు 2025 సంవత్సరం 24వ తేదీ శనివారం అనేది కన్యా రాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. శివారాధనతో పాటు విష్ణు సహస్ర పారాయణం మీకు మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి అనుసరిస్తే మీకు పేదలకి, అభాగ్యులకు, అనాథలకు దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఒక గోమాతను దానం చేయడం వల్ల కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఇక పేద విద్యార్థులకు కానీ మీకు ఆర్థిక స్తోమత కనుక అనుసరిస్తే వాళ్ళకు దానం చేయడం వల్ల దాని తాలకు సంబంధించిన పుణ్య ఫలితాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక శని భగవానుడిని పూజించటం, శనిదేవుడికి సంబంధించిన నువ్వులు కానీ నల్ల వస్త్రాలను కానీ దానం చేయడం వలన మీరు తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుకుంటారు. ఇక అలాగే కీలక వ్యవహారాల్లో శ్రద్ధగా పనిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడును. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి పనులని పూర్తి చేస్తారు. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తును సాధించడానికి సరైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ఆటంకాలను అధిగమిస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభవార్తలు పంచుకుంటారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలోనే కలిసి వస్తుంది. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలు తొలగును. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలు సాధిస్తారు. కీర్తిని గడిస్తారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగును. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందును. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని ముందుకు సాగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలతోనే విజయాలను సాధిస్తారు. ధన లాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం పుష్కలంగా ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారం అందును. ఆర్థిక పరంగా కూడా అనుకూలత ఏర్పడుతుంది. గృహంలో శుభ కార్యక్రమాల విషయాలపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగమున అనేక బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. దూర బంధువుల ఆగమనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో పాటు పాత విషయాల గురించి చర్చిస్తారు. విలువైనటువంటి వస్తు వాహనాలు ఏర్పడును. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడును. కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగను. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో అవాంతరాలు తొలగును. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడును. సమస్యలు తొలగును.
వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో పాట పట్టింపులు తొలగును. సమాజంలోని పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు